Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. పద్మ 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 నా మాటని ఈ ఊరి పెద్దలు ప్రజలు ఎవరు నమ్మలేదు. కనీసం నా మనసు తెలిసిన నువ్వేనా? ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు? 10 మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? పద్మ, ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది. పద్మ, నీలాంటి నీచుడితో అసలు మాట్లాడమే పొరపాటు. అవును గురు, ఆ అడిగాని తన్నే ఊరి నుంచి బయటకి ఇంటిచాడు మీ బాబు. అంతే మరి, నాలాంటి మీద చేసుకుంటే అలాగే జరుగుద్ది. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? పట్నం వీధుల్లో పెట్టలేటకెళ్దాం గురు. ఏది సన్నాసి, పట్నంలో పెట్టలు వీధుల్లో తిరగవరా? మరి ఎక్కడుంటే గురు? అలా చూపెడతాను. లక్ష్మి పెర్మనెంట్ గా ఎలా పెట్టా ఊరు? ఏముంది, దాన్ని పెళ్లించుకుంటా అని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను, నమ్మేసింది. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వారాలేగాక నెల కూడా వెప్పింది. దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో. అమ్మమ్మ, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏది ఆయన మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆ అడిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గతి. హరిబాబు, నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను, అవమానించాను. ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ రోజే నాకు తెలిసింది. అవును హరి, నిజం తెలిసాక నీ ప్రేమని, నీ మనసుని, నిన్నే నిందించినందుకు సిగ్గుపడుతున్నాను. నాలో నేను కుమిలిపోతున్నాను. అయినా మనసున్నవాడివి, మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని. పద్మ, నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే. అది నా మనసుకు తెలుసు. ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్నవాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది, నీలాగే ప్రవర్తిస్తుంది. అది నీ తప్పు కాదు. ఇందులో మా తప్పు కూడా ఉంది. మమ్మల్ని కూడా క్షమించాలి. పునరావు, మమ్మల్ని తమ్ములా ఆదరించుతూ నిన్ను అనుమానించాం. అన్న, మమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు. చచ్చా, అవే మాటలు. హరి, నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో, అది పుచ్చుకుని పారిపోవాలని అడగారు. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. పంచాయతీ జరిగిన రోజు నువ్వు ఊళ్ళో లేకపోబట్టి బతికిపోయావు. ఈ రోజు నీ అంతు చూస్తాను. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక కాదు, ఎత్తు వెయ్యి. దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా? మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక పీసుకెళ్ళి నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను. వేస్తాను, మంచి ఎత్తే వేస్తాను. ఏడు పునరావు నువ్వు చెప్పేది? నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా? అవును గురు, రచ్చబండి దగ్గర నీ కోసం అడుగుతుంటే విన్నాను. ఇందులో హరెవరు? అదే హరెవరని అడుగుతున్నాను. నేనే. ఏ 1 టౌన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. కారణం ఆయన చెప్తాడా? నా బండిలో వస్తాను, పదండి. బాబు హరి, ఏమిటిదంతా? ఏం దిగులు పడకమ్మా, చట్టం నా చుట్టం, ఇట్టే వచ్చేస్తాగా.
చెప్తా నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా. హరిగాన్ని పోలీసులు పట్టుకుపోయారు అంటే వాడెవడో పెద్ద రౌడీ అయి ఉంటాడన్నమాట. రౌడీయో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవటాలి. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారయ్యొచ్చిన ఖైదీగాడైతాడు. ఏమిటి? ఏంటి ఏంటయ్యా ఈ ఘోరం? పోలీసులకే పులిహారెట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీళ్ళు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతడాడేస్తారు. చెప్పండి. ఈయన గారు డబ్బిచ్చి హరిబాబుని చంపన్నారండి. అదిగో ఆయిల్ అంటే విన్నారుగా? ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గీర్ణను చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేమన్న భయంతోనే ఈ పని చేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. గిరి, పిలిచారా నాన్న? నువ్వు వేసిన దిక్కుమాలిన దైద్ర కొట్టేతులని బెడిసి కొట్టాయి. నా పెద్ద మనిస్తారా నిలబెట్టుకోవడానికి నేను సాచి లెంపగా కొట్టాల్సి వచ్చింది. కొట్టాను, తప్పలేదు. ఇదిగో చూడు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తుకు బతకలేను. నా మాటిని మీ అమ్మమ్మ గారి ఇంటికి ఆ టౌన్కి తగలడు. ఇదిగో అక్కడ నువ్వు తిని కూర్చోవడం కాదు, కొంచెం శంపడాలి. ఏమిటది? ఏంటంటే ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరం పెట్టడం, దాన్ని కొండం దగ్గర నుంచి కూడా నాకు ఒక రకమైన అనుమానం పీకుతుంది. ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు ఒక కబురు వచ్చింది. అంచేత నువ్వు సందులు గొంతులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు ఆ ముసలయ్యగాడు ఏంటో ఎక్కడుంటాడు పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి. అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కోరుకుంటాడని సంతోషిస్తాను. ఏంటి? అలాగే. ఏమిటిదంతా? పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు ఓ చిన్న సన్మానం. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికావు, అన్యాయంగా జైలు పాలయ్యావు. అందుకు మేము పడిపోతుంటే ఎవడో కుర్రనాయాలు వచ్చి నేనే రుస్తుమని నానాలరీ చేస్తున్నాడు. నేను బతుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమా?
ఆ లుచ్చగా బచ్చగా టాపులు అయిపోతాను. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు హడావుడిగా వచ్చావు? మళ్ళీ మీ నాన్న ఏదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా ఏదో చేస్తారేమోనని అనుమానంగా ఉంది. అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఏ ఆ గూండాగాడితో మీ నాన్న ఏమైనా గోళీ ఆడాలనుకుంటున్నాడా? వేళాకోళం కదా హరి. ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు, మరి ప్రమోదాల గురించి. అంటే అంటే చెప్పనా? ఏమండి ఇది విన్నారా? ఏమిటి? శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్ళతో ఇంటికి పిలిపించుకున్నాడంట. పొన్నయ్య చెప్పాడులే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమిటి? అభిమానం కాదే, అది ఈ ఊరుకు పట్టిన దురదృష్టం. రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలి తోడైనట్టే. ఏం ప్రళయం ముంచుకొస్తుందో ఏమో. ఒరే రుద్రయ్య బాబు, చికెన్ ముక్కను కటిక్కిన కొరికేయడం కాదు, ఆ అరిగాడిని పేక్ కొరికేసి రక్తం తాగేయాలరా. నా బొంద జైల్లో చెప్పకూడదు తిని పొలం మీద రెచ్చిపోతున్నాడు తప్ప హరిగాని ఏమీ చేయలేడు. పైగా వాడే మనోడిని నవిలి ఊసేస్తాడు. సచ్చిసేడి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో పేనం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభ మాటలు? అది కదండి. నోర్మి అది చికెన్ పులావ్ అంటే అంత ఇష్టం, నీకు మామిడి తండ్రన్నా అంత ఇష్టం కదా. అయ్యి బాబు నా పేనం కదండి. అదే చెత్త లుచ్చక బచ్చ, వచ్చినప్పటి నుంచి నా జపశతుని సంకెత్తను శాంపుల్ గా నీ ఈసారి కొద్దిలేసి అవసరం వచ్చిన చెప్తాను, ఆగు. ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాని గోళ్ళున్నా కొట్టించి సోతా ఉండండి. ఇయాలతో ఆ లుచ్చక బచ్చగాడి బతుకు కథం కబురెట్టండి నాయాలకి. ఇది ఈ రుస్తుం రుద్రయ్య గారి సెంటర్ లో ఛాలెంజ్. అందికాలింగం అందించే శుభవార్త అందించే. హరిబాబు, పద్నం చూసి రుద్రయ్య గారు ఇంకో మాట చెప్పమన్నాడు. ఏమని? దమ్ము ధైర్యం ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు దువ్వాలంట, లేదంటే ఆయన కాలు మీద దండం పెట్టాలంట. ఛాలెంజ్ చేస్తున్నాడు. నాతోనే ఛాలెంజ్? ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ ఓల్ ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చగారితోనైనా సరే ఈ రుద్రయ్య ఓపెన్ ఛాలెంజ్. ఇదిగో నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్రం ప్రకారం మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా అనాల్సి వస్తుంది. ఏమిటి రైట్, ఇది ముందుగా నువ్వేనా లుచ్చక బచ్చగడివి? నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావన్నమాట. ఆ లుచ్చ కోతలాపు, దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా. ఏయ్! అగా ప్రజలందరికీ, పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి. ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా, మీ వాడిగా చూసుకోవాలి. లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. సమ్మతమేనా? అలాగే నన్ను తీర్మానించడమైనది.
ఎవరు బాబు నువ్వు? నేను తాతయ్య, గుర్తుపట్ల నీ మనవాడిని. మనవాడు రండి, అంతా కారులో చెప్తాను. కూర్చోండి. ఎందుకురా తిమింగలంలాగా పిచ్చి తాగుడు? ఆయన జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను, కలిసేస్తాను, పొడిసేస్తానని ఛాలెంజ్ చేసి జంక్షన్ లో 2 కాళ్ళ మీద పడిపోయి బేరమనో సిగ్గులేదు. చిచి ఆడికి కాదు సిగ్గు, ఆయన తీసుకొచ్చి పొలం పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు. లుచ్చాక బచ్చా, అసలే నేను నెప్పులు బాధలు మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీ తిప్పుడే ఉంటా. నా యాలో నిన్ను ముక్కలుగా దరికి నీ మాంసంతో రుద్రయ్య, ఈ యాళ్ళకి నా మొహం చూసుదిలే. రాయుడు బాబు, ఈ రుద్రయ్య పుట్టుకుతో పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి ఇబ్బంది ఆగదు. ఇప్పుడే ఇలాంటి నువ్వు అన్నమాట సబుగానే ఉంది, కానీ ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాన్ని పొడిచేసావు అనుకో, వెంటనే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తుంది, ఓడిపోయినావు కనుక. ఇదిగో పంతులతో మాట్లాడు, మంచి ముహూర్తం పెట్టిస్తాను, నీ చేతికో పిస్తోల్ ఇస్తాను, వెళ్ళి కాల్సి. ఏ పోలీసోడు నిన్ను అనుమానించరు, ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోల్ లేదు, నాకు పిస్తోల్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. అది నొప్పిగా ఉందా బాబు? దేవుడి దయవల్ల పాపిస్టాడ్ చేతిలోంచి బయటపడ్డావు, మాకంతే చాలు పాపు. నిలువు నా ప్రాణాలు తీసే ఆ కసాయివాడు నిన్నేం చేస్తాడో అని మేము ఎంత భయపడ్డామో తెలుసా? అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు? నీకు తెలియదు నాయనా, వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు. శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు. సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషి అవుతాడు. కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి. తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది. ఆ తర్వాత తన ఇంట్లోంచి కంగారుగా పారిపోవడం బావ చూశాడు. అవును బాబు, మీరు తెలియని నిజాన్ని సాక్ష్యంగా చెప్పారు. ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది. కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను. నువ్వు చూసావా? అంటే నువ్వు అప్పుడు బాబు నువ్వు నేనెవరినో కదమ్మా, ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్. బాబు, ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా? నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? అమ్మా, నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని, అమ్మా నాన్న అని పిలవాలని ఎంతగానో అనిపించింది. కానీ నేనొచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరైంది. నేను అనుకున్నట్టే అంతా జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పినా పర్వాలేదనిపించి చెప్పాను. నాన్న, ఆ రోజు మీకు గుర్తుందా? మాస్టర్ గారికి మామిడి పళ్ళు ఇచ్చి రమ్మని మీ దాన్ని పంపించారు. ఏమండి, ఏమిటండి దౌర్జన్యం? చెబుతా. ఏమయ్యా హెడ్ మాస్టర్, స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో, మరి నేను హెడ్ మాస్టర్ని జయించినోండి కదా, అభిమానంతో ఆ విషయాన్ని కడుపులో పెట్టుకోవాలి గాని పయోళ్ళకు ఉత్తరాలు రాస్తావా? పసిపిల్లల చదువు కోసం, స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటి అన్యాయం కాదంటావా పాపాత్ముడా? అలా నేనేమి అనుకోను, కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తితో కాజా దింపించేస్తే అలాగుంటది అంట. బాబు గారు, ఆయన చంపకండి, మీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి ఆయన క్షమించి వదిలేస్తే ఈ ఊరదిలే వెళ్ళిపోతామండి. ఆయన ఈ ఊరినే కాదు, ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి. మాస్టరు అయిపోయింది. రాముడు, ఆ కూర నా కొడుకుని పట్టుకుంటారు, ఈ కూరికి సాక్ష్యం ఉండకూడదు. ఇదిగో, ఈ సంగతి ఎక్కడైనా కూసావా నీకు నీ బిడ్డకి నీ మొగుడు గతే పడద్ది.
మా ఇంటికి తీసుకెళ్ళవా? రాయుడు మాస్టర్ పొడి చంపేశాడు. నువ్వు ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు నేను బతకనివ్వరు. రా చెప్తాను. అంటే నీ ప్రాణం కాపాడి నిన్నంత వాణి చేసింది మన పాలేరు ముసలయ్య అన్నమాట. మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి. ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టం చేర్చాడు ముసలయ్య. తను ఏదో కూలీ నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు. గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్ళాడు. బాబు హరి, బాబాయ్ నువ్వేం తప్పు చేసావు? నేను జైల్లో పెట్టారు. నేనే తప్పు చేయలేదు బాబు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకు పారిపోయారు. నేను పట్టుబడిపోయాను. రుద్రయ్య బాబు, మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూశాయట. అవును బాబాయ్, మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపేశాడు. నాకు కోపం వచ్చి రాయి తీసుకుంటాను. దాంతో రావుడు నా వెంటబడ్డాడు. ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను. అక్కడుంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను. బాబు, హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా. లాభం లేదు ముసలయ్య. పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక, ఆ గుడ్డి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక, నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు. ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం. మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను. నెత్తుట మడుగులో ఉన్న మాస్టారుని, కన్నీటితో ఉన్న తన భార్యను చూసి 10 మందిని పిలవాలని బయటికి పరిగెత్తుకొచ్చాను. రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు. దూరం నుంచి మా అన్నయ్య చూశాడు. నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుడని చెప్పాడు. కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది. బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు. ముసలయ్య జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను. ఏదో ఒక రోజున బయటకు వస్తాను. ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది. ముసలయ్య, నాకు సాయం చేస్తాను. తప్పకుండా బాబు గారు, ఏమిటో చెప్పండి. మా ఇంటికి వెలుగు, మా కంటికి దీపం మా హరిబాబు. వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలో నిలబెట్టేలా మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి. వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్. ఇన్నేళ్లు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను. ఇంత వాణ్ణయ్యాను. నేను ఎంత పాపిష్టోనిరా బాబు. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను. తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను. వాడిని క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా. ఇప్పుడు బాబాయ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు. నువ్వా? ఎంతసేపు వచ్చి? నీ గురించి, గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి, అందుకు అన్యాయంగా దోషి అని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి. ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతుర్నని సిగ్గుపడేదాన్ని. ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను. నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు. నేను వెళ్ళిపోతా. చూడమ్మా పద్మ, పిచ్చి పిల్ల, అవేం మాటలమ్మా. మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం? నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.